Hello dear Alpha community members, hope you are doing well. Today we will learn about the YouTube SEO optimization at work location. Then why do let's get into this session. These sessions are exclusively designed for the digital marketing job aspirants who are in the module social media optimization for YouTube. యూట్యూబ్లో మనం వర్క్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, సో ఎనీ సోషల్ మీడియంకైనా కానీ దేర్ ఈజ్ ఏ ప్రాక్టీస్ ఫార్ములా. మనం ఎర్లియర్ సెషన్స్ కనుక చూసుకుంటే సోషల్ ఎక్స్పెషల్లీ విచ్ ఇస్ డిజైన్ ఫర్ ది డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీ. ఓకే, ఈ 4Ps ఫ్రేమ్వర్క్ అనేది యు గో ఎనీవేర్ రైట్. సో మీరు త్రూ అవుట్ ఎక్కడైనా కానీ మీరు ఈవెన్ దో ఇండియాలో అయినా కానీ ఈ 4Ps కి సంబంధించిన ఫ్రేమ్వర్క్ అనేది విచ్ ఇస్ డిజైన్ ఫర్ ది డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీ. ఎందుకు అంటే ఈ 4Ps ఫ్రేమ్వర్క్ కనుక మనకు తెలియకపోతే ఎటువంటి డిజిటల్ మార్కెటర్ అయినా కానీ తన స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి లెస్ ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి. ఒకవేళ మనకి స్కిల్ తక్కువ ఉన్నా కానీ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన నాలెడ్జ్ తక్కువగా ఉన్నా కానీ ఈ 4Ps కి సంబంధించిన ఫ్రేమ్వర్క్ ద్వారా మనం ప్రాక్టీస్ చేయగలిగితే ఆటోమేటిక్గా మనకు తెలియని విషయాలను తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, దట్స్ వై యూట్యూబ్లో ఎవరైనా కానీ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ యూట్యూబ్ SEO చేసేటప్పుడు వాళ్ళ క్లయింట్స్కి ది బెస్ట్ సర్వీస్ కనుక ఇవ్వాలి అనుకుంటే ఈ 4Ps కి సంబంధించిన ఫ్రేమ్వర్క్స్ని ఫాలో అయితే దే విల్ డూ ద బెస్ట్ ప్రాక్టీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ దే విల్ గివ్ ద బెస్ట్ రిజల్ట్స్ టు దేర్ క్లయింట్స్. సో ఫస్ట్ వాట్ ఈస్ ద ప్రాక్టీస్ ఫార్ములా? మనకు ఆల్రెడీ ఇన్ ఎర్లియర్ సెషన్ కనుక చూస్తే NFPT, దట్ ఈస్ అవర్ డిజిటల్ బీవేర్ ఆల్ఫా కమ్యూనిటీ ఫార్ములా. వాట్ ఈస్ N, వాట్ ఈస్ F, వాట్ ఈస్ P, వాట్ ఈస్ T? N is the nature of the YouTube and F is the features of YouTube and the practice of YouTube and tools for YouTube growth. Okay, it is a big mind map, so we cannot imagine how the mind map is a bigger presentation. So I will give you the one quick session about how to do the best practice. Instead of that I will give you the best రెమెడీస్. ఓకే, యూట్యూబ్ SEO బెస్ట్ ప్రాక్టీస్ మెథడ్ గురించి మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్, గుర్తుపెట్టుకోండి, ఆప్టిమైజింగ్ ఫర్ ద క్లిక్స్ అండ్ సెర్చ్. ఓకే, ఎప్పుడైనా కానీ మనం యూట్యూబ్లో వీడియోస్ని మనం క్రియేట్ చేసేటప్పుడు ఆ వీడియోస్ అనేది బెస్ట్ ఆప్టిమైజింగ్ చేయాలి. ఫర్ దాట్ ఎందుకు ఆప్టిమైజ్ చేయాలి అంటే ఫర్ క్లిక్స్ అండ్ సెర్చ్. ఓకే, సెర్చ్ క్వైరీకి మన వీడియోస్ అనేది విజిబుల్ అవ్వాలి అండ్ విజిబుల్ అయిన తర్వాత క్లిక్ త్రూ రేట్ CTR రేట్ అనేది ఇంక్రీజ్ చేయాలి. గాట్ ఇట్? దాన్ని మనము TTK ఫార్ములా గురించి మనం చెప్తాము. టైటిల్, థంబ్నెయిల్, కీవర్డ్స్ అనేది బెస్ట్ ఆప్టిమైజేషన్ ఇవ్వాలి. You go anywhere, so this is the formula which will helps to anyone, only digital marketer కావద్దు, బిజినెస్ ఓనర్స్ కూడా. సో which is most important. ఈ రోజుల్లో డిజిటల్ మార్కెటర్స్ దగ్గర నుంచి ప్రొడక్టివ్ రిజల్ట్స్ తెచ్చుకోవడం అనేది విచ్ ఇస్ వెరీ ఈజీ. ఒక 2 years and 3 years బ్యాక్ ఏమవుతుందంటే డిజిటల్ మార్కెటర్స్ని మనము వర్క్ పర్ఫార్మెన్స్ని ట్రాకింగ్ చేయడం అనేది ఇట్ ఇస్ టూ డిఫికల్ట్. నవ్ ఏ డేస్ ఇట్ ఇస్ టూ ఈజీ. ఎస్పెషల్లీ బిజినెస్ ఓనర్స్ మీ దగ్గర ఎవరైతే ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన వర్క్ వాళ్ళు చేయగలుగుతున్నారా లేదా ట్రాక్ చేయడం అనేది విచ్ ఇస్ వెరీ సింపుల్. అలాగే వాళ్ళ దగ్గర నుంచి ది బెస్ట్ రిజల్ట్ కూడా తెచ్చుకోవడం అనేది దట్ ఈస్ ఆల్సో నవ్ ఏ డేస్ ఇట్ ఈస్ ఈజీ. ఇట్స్ ఆల్ అబౌట్ ద మనీ ఫ్యాక్టర్స్. ఆ క్వాలిటీ రిసోర్సెస్కి మనం మనీ ఇవ్వగలుగుతున్నామా లేదా, అంత ప్రొడక్టివ్ రిజల్ట్స్ అనేది మనం తెచ్చుకోవాలి అంటే మనకు ఏ టైప్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్ ఉంది. బిజినెస్ ఓనర్స్ అందరూ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాల్సిన రూల్ లేదు. వాళ్ళకి బేసిక్ ఎగ్జిక్యూషన్ నాలెడ్జ్ కనుక తెలిస్తే డెఫినెట్గా గుడ్ రిజల్ట్స్ అనేది తెచ్చుకోగలుగుతారు. ఓకే, మనము యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్గా మనము కంపెనీస్ దగ్గర వర్క్ చేసేటప్పుడు కంపెనీ మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే బెస్ట్ ఆప్టిమైజేషన్. వాళ్ళ వీడియోస్ కావచ్చు, కాంటెంట్ కావచ్చు, క్లిక్ త్రూ రేట్ అనేది అలాగే సెర్చ్ ఫంక్షనాలిటీ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. దట్ ఈస్ ద TTK. సో టైటిల్, థంబ్నెయిల్స్ అండ్ కీవర్డ్స్ బెస్ట్ ఆప్టిమైజేషన్ జరగాలి. అండ్ ద సెకండ్ వన్ ఈస్ ద బూస్ట్ విజిబిలిటీ అనేది ఇంక్రీజ్ చేయాలి. బూస్ట్ విజిబిలిటీ ఇంక్రీజ్ చేయడానికి DTL, దట్ ఈస్ ద ఫార్ములా, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అండ్ లింక్స్ అనేది అథెంటికేట్గా మనం ఇవ్వాలి. ప్రాపర్ డిస్క్రిప్షన్ అనేది SEO టైటిల్కి మనం మ్యాచ్ చేయాలి. అలాగే ప్రాపర్, సో నవేడేస్ ర్యాపిడ్ ట్యాగ్స్ అనేది విచ్ ఇస్ వెరీ గుడ్ టూల్ రైట్. సో ఇఫ్ యూ నాట్ అవేర్ అబౌట్ దట్ rapidtags.io అనేది విచ్ ఇస్ వెరీ గుడ్ టూల్. లెట్స్ గో అండ్ చెక్ అబౌట్ ద టూల్ పర్ఫార్మెన్స్ విచ్ ఈస్ వెరీ బెనిఫిట్ టు ఎనీ వన్. అలాగే లింక్స్ అనేది ప్రాపర్ లింక్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలి అనేది వీ హ్యావ్ టు నో. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇంక్రీజ్ వాచ్ టైమ్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, యూట్యూబ్లో ఉండే కాంటెంట్కి 2 type ఆఫ్ క్రియేటర్స్ ఉంటారు. వన్ ఈజ్ ద క్రియేటర్, యూట్యూబ్ క్రియేటర్ అంటారు, తనకి బౌండరీస్ ఏం లేదు, తనకు నచ్చినట్టుగా కాంటెంట్ క్రియేట్ చేయొచ్చు. సెకండ్ వన్ ఈజ్ ద కస్టమర్స్,
మనం ఎప్పుడైతే వర్క్ లొకేషన్లో బిజినెస్ ఓనర్స్కి డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నామో అప్పుడు వాళ్ళకి ఎలాంటి SEO కావాలి అంటే వాళ్ళ బిజినెస్ గ్రో అయ్యే విధంగా మనం SEO చేయాలి. సమ్ ఆర్గానిక్ SEO చేస్తే ఇట్ టేక్స్ టైమ్. సో ఇన్స్టెంట్గా పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ చేస్తే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా మనము ఇన్స్టెంట్గా లీడ్స్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో క్లయింట్స్కి ఎట్ ఎనీ కాస్ట్ ఎంగేజింగ్ రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి, వాళ్ళ వీడియోస్కి సంబంధించిన కాంటెంట్. సో ఇంక్రీజ్ వాచ్ టైం అనేది రావాలి అంటే PES అనే ఫార్ములా యూజ్ చేస్తాము. ప్లేలిస్ట్ అనేది ఎక్కువగా క్రియేట్ చేయాలి, ఎండ్ స్క్రీన్స్ అనేది ఇవ్వాలి, సబ్స్క్రిప్షన్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ఫార్ములా. అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ ద ఎన్హాన్సింగ్ ద ఎంగేజ్మెంట్ అండ్ డిస్కవరీ. ఎంగేజ్మెంట్ అనేది మనం డిస్కవరీ చేయాలంటే దట్ ఈస్ ద ఫార్ములా CLH, కాంటెంట్ అండ్ లైక్స్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇంప్రూవ్ చేయాలి. ఎప్పుడైనా చూడండి నౌవేడేస్ కాంటెంట్ క్రియేటర్స్ ఎప్పుడైనా వాళ్ళ వీడియోస్ని డూ సబ్స్క్రైబ్ మీ అని చెప్తూ ఉంటారు. సో ఇన్ ద సెన్స్ ఏంటంటే వాళ్ళ కాంటెంట్కి సంబంధించిన వాళ్ళ ఛానల్కి సంబంధించిన సబ్స్క్రైబర్ కౌంట్ని ఇంక్రీజ్ చేసుకోగలిగితే సో వాళ్ళ కాంటెంట్ అనేది యూట్యూబ్ సెర్చ్ అల్గోరిథం అనేది సో ఫార్వర్డ్ తీసుకువెళ్తుంది. ఓకే, పుష్ చేస్తుంది ఎక్కువ మందికి రీచ్ అవ్వడం కోసం. లైక్స్ ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి, లెట్స్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వీడియోకి 100 లైక్స్ వచ్చాయనుకోండి, ఆ యూట్యూబ్ ఛానల్ పర్ఫార్మెన్స్ ఒకలాగా ఉంటుంది. 100 నుంచి ఒక 1000 లైక్స్ వచ్చాయనుకోండి ఒక వీడియోకి, పర్ఫార్మెన్స్ ఇంకోలా ఉంటుంది. 1000 నుంచి ఒక 10,000 లైక్స్ వచ్చాయనుకోండి ఆ వీడియోకి, పర్ఫార్మెన్స్ లైక్ ఎక్కువగా ఉంటుంది. యూట్యూబ్ ఇట్ ఈస్ నాట్ ఏ NGO ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ డూయింగ్ ద బిజినెస్ విత్ ది యూజర్స్. సో ఈ కమర్షియల్ ఫార్ములాస్ అన్ని వర్కౌట్ అవ్వాలి అంటే సో దే ఆర్ ఆల్సో రన్ ద ఆర్గనైజేషన్. వాళ్ళకి శాలరీస్ ఉంటాయి, వాళ్ళకి ఎంప్లాయీస్ ఉంటారు, శాలరీస్ పే చేయాలి. సో యూట్యూబ్ అనేది ఒక ప్రోడక్ట్. గూగుల్ కంపెనీలో యూట్యూబ్ అనేది వన్ ఆఫ్ ది ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ అండర్ వర్క్ చేసే ఏ టీషర్ట్ ఏదైతే ఉంటుందో ఎంప్లాయీస్కి, వీళ్ళందరికీ ఎండ్ ఆఫ్ ది మంత్ మనం శాలరీ యూట్యూబ్ కంపెనీ శాలరీస్ ఇవ్వాలి అంటే డెఫినెట్లీ దే వాంట్ టు ఎర్న్ సమ్ గుడ్ అమౌంట్ ఫ్రమ్ ద యూజర్స్. డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ బిజినెస్. ఈ యూట్యూబ్ కి సంబంధించిన బిజినెస్ లో యూజర్స్ అనేది యూట్యూబ్ కి కస్టమర్స్. సో యూజర్స్ ని బెస్ట్ ఎంగేజ్మెంట్ చేయాలి అంటే 100 లైక్స్ వచ్చిన వాళ్ళకి, 1000 లైక్స్ వచ్చిన వాళ్ళకి, 10,000 లైక్స్ వచ్చిన వాళ్ళకి, క్రియేటివ్ కాంటెంట్ ని క్రియేట్ చేసే వాళ్ళకి దెర్ ఇస్ ఎ సెపరేట్ స్ట్రాటజీ. సో అందుకని కాంటెంట్ ఎవరిది హైకి వెళ్తుంది, ఏ కాంటెంట్ హైయెస్ట్ ఎంగేజ్మెంట్ అవుతుంది, దెర్ ఇస్ ఎ ప్రాపర్ అల్గోరిథం. సో ఎంత కోడింగ్ చేస్తారు అంటే వీ కాంట్ ఇమేజిన్, రైట్? సో వాళ్ళ అల్గోరిథం స్ట్రక్చర్స్ అనేది చాలా డీటెయిలింగ్ గా ఉంటాయి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈస్ ద ఎంకరేజింగ్ ద ఇంటరాక్షన్. ఎంకరేజింగ్ ఇంటరాక్షన్ అవ్వాలి అంటే ఇట్ ఈస్ ద ఫార్ములా ICQ, ఇంటరాక్టివ్ కామెంట్స్ ప్లస్ కమ్యూనిటీ పోస్ట్ అండ్ Q&A. మీరు ఏ యూట్యూబ్ ఛానల్కైనా చూడండి, వాళ్ళు ఏ యూట్యూబ్ ఛానల్ అయినా కానీ కంటిన్యూగా ఇంటరాక్షన్ కామెంట్స్కి ఇంటరాక్షన్ చేసినా కానీ, కమ్యూనిటీ పోస్ట్ అప్డేట్ చేసినా కానీ, Q&Aకి రిప్లై ఇస్తున్నా కానీ వాళ్ళ కాంటెంట్ అనేది సో ఎంగేజ్మెంట్ అనేది యూజర్తో ఎంగేజ్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇఫ్ వీ ఆర్ ఏ డిజిటల్ మార్కెటర్స్, మనం డిజిటల్ మార్కెటర్స్ అయితే డెఫినెట్గా వీ హ్యావ్ టు ఫాలో దీస్ ఫార్ములాస్. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్ ఇస్ ద ఎక్స్పాండ్ ద రీచ్ అక్రాస్ ద ప్లాట్ఫామ్స్. మన యూట్యూబ్కి సంబంధించిన కాంటెంట్ అనేది ఎక్కువ ప్లాట్ఫామ్స్ కనుక రీచ్ అవ్వాలి అంటే దిస్ ఈస్ ద ఫార్ములా. సో వాట్ ఈస్ ద ఫార్ములా? SCR, షేర్, ఎంబెడ్ అండ్ రీపర్పస్. మనం క్రియేట్ చేసే ఏ కాంటెంట్ అయినా కానీ షేర్బుల్ కాంటెంట్ అయి ఉండాలి, అందరికీ షేర్ అయ్యే విధంగా ఉండాలి. సో అందరికీ షేర్ అవ్వాలి అంటే దట్ కాంటెంట్ షుడ్ బి వాల్యూ యాడెడ్, అది వాల్యూ యాడ్ చేసే విధంగా ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ అంటే సో ఈ కాంటెంట్ చూసిన వెంటనే యూజర్కి డోపమైన్ అనేది రిలీజ్ అవ్వాలి. ఓకే, డోపమైన్ రిలీజ్ అవ్వాలి అంటే దట్ కాంటెంట్ షుడ్ బి వాల్యూ యాడెడ్. ఓకే, సో ఇన్ దేర్ యూజర్ ఆస్పెక్ట్, యూజర్ బిహేవియర్ని బట్టి, యూజర్ ఇంటరాక్షన్ బట్టి, యూజర్ ఇంట్రెస్ట్ని బట్టి కాంటెంట్ డిజైనింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఈ కాంటెంట్ డిజైనింగ్ చేసేటప్పుడు ఆ కాంటెంట్ అనేది షేరబుల్గా ఉండాలి యాజ్ పర్ ద యూజర్ బిహేవియర్, యూజర్ ఇంట్రెస్ట్ అండ్ ఎంబెడెడ్ చేసుకునే విధంగా ఉండాలి. కొంతమంది ఎంబెడెడ్ అనేది రిస్ట్రిక్షన్స్ అనేది restrictions అనేది ఇస్తుంటారు. You do not give the restrictions for videos embedding. The seventh one is the optimize the strategy using the YouTube analytics. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ అనలైటిక్స్ అనేది ఒక స్ట్రాటజీ అనేది మెయింటైన్ చేయాలి. మనకు వస్తున్న కాంటెంట్ ఏంటి, యూజర్ ఏంటి, CTR ఏంటి, తర్వాత RPM అనేది ఏ విధంగా వస్తుంది, దీస్ ఆర్ ఆల్ దట్ డిపెండ్స్. మన రెవెన్యూ అనేది ఏ యూట్యూబర్, ఏ క్రియేటర్కి సంబంధించిన రెవెన్యూ అనేది ఎలా డిఫైన్ చేస్తాము అంటే సో వాళ్ళ ఛానల్ అనలైటిక్స్ని బట్టి ఉంటుంది. కొంతమందికి 1000 వ్యూస్ వచ్చినా కానీ కొన్నిసార్లు $1 వస్తుంది, కొంతమందికి 10,000 వచ్చినా కానీ సో ఫ్యూ సెంట్స్ అనేది వస్తుంది. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దాట్? దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్. ఓకే, అవన్నీ మనకి అనలైటిక్స్ అనేది ఉంటుంది. ఈ అనలైటిక్స్ సంబంధించిన డాష్ బోర్డ్ మనం ఏ విధంగా అనలైజ్ చేయాలి? ఎనలైజ్, మానిటర్ అండ్ అడ్జస్ట్. ఓకే, ఎప్పటికప్పుడు మన కాంటెంట్ని అనలైజ్ చేసుకోవాలి, మానిటర్ చేయాలి అండ్ అడ్జస్ట్ చేయాలి. సో టేక్ ఏ స్క్రీన్ షాట్, ఎగ్జాక్ట్ స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఇది
డెఫినెట్ గా ఇఫ్ యు నో అబౌట్ దీస్ మెట్రిక్స్, ఈ 7 కీ పాయింట్స్ ని మీరు వర్క్ లొకేషన్ లో ఇంప్లిమెంట్ చేయగలిగితే మీ క్లయింట్స్ కావచ్చు, మీ ఇండివిజువల్ కాంటెంట్ కావచ్చు, యూ విల్ బి బికమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూట్యూబ్ SEO ఇన్ యువర్ డొమైన్. See, this is all about the practice formulas. Coming to the experience, దీన్ని ఇంకొంచెం more in depth గా మనకు తెలుసుకోవాలి అంటే in the live session, in the digital BVR live training sessions, you will experience. Let's say example, మార్కెట్ లో డిజిటల్ మార్కెటింగ్ అనేది మనం ఎక్కడైనా నేర్చుకోవచ్చు, no doubt. సో ఆల్మోస్ట్ సబ్జెక్ట్స్ అన్ని సిమిలర్ గా ఉంటాయి. బట్ in the digital BVR alpha community, if you learn the live training session, you will experience that the quality of the life. Got it? డిజిటల్ మార్కెటింగ్ మీద మనకి ఒక కాన్ఫిడెంట్ అనేది ఎలా బిల్డ్ అవుతుంది అంటే డెఫినెట్ గా సో డిజిటల్ బిహేవియర్ విల్ షో యూ ద రోడ్ మ్యాప్. కొంతమంది కెరీర్ ని 1 year కే గివ్ అప్ ఇస్తూ ఉంటారు, కొంతమంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వెంటనే గివ్ అప్ ఇస్తూ ఉంటారు, కొంతమందికి నేర్చుకున్న తర్వాత వెంటనే ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి, తర్వాత దాన్ని స్కేలబుల్ అనేది చేసుకోలేకపోతూ ఉంటారు. ఈ ఫ్లాస్ అనేది మనం ఎలా ఫిక్స్ చేసుకోవాలి, తర్వాత ఛాలెంజెస్ అనేది మనం ఏ విధంగా ఫేస్ చేయాలి, సో ఫ్యూచర్ ఆపర్చునిటీస్ అనేది ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకోవాలంటే you have to be experienced the digital BVR alpha community live training sessions. In that live training sessions you will feel the experience of the digital marketing. In the next session, what about the 4 P's of the framework? Exactly మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాము, వర్క్ లొకేషన్ లో మనము జాయిన్ అయ్యాము, ఆన్ ద టేబుల్ సో కంపెనీ మనకి వర్క్ అనేది అసైన్ చేయండి, వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబిలిటీ దాట్ యూట్యూబ్ ప్రొడక్ట్ ఫర్ దే కంపెనీ. ఆ కంపెనీకి సంబంధించిన యూట్యూబ్ ప్రొడక్ట్ మనం గ్రో చేయాలి. సో గ్రో చేయాలి అంటే ఎగ్జాక్ట్గా మనం చేయాల్సిన యాక్టివిటీ ఏంటి, వీ విల్ లెర్న్ ఇన్ అనదర్ సెషన్. ఆఫ్టర్ దాట్ సో ఐ విల్ షో యూ ద రియల్ టైమ్ ప్రాక్టీస్, ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది. ఓకే, ఎగ్జాక్ట్గా యూట్యూబ్ అకౌంట్ అనేది ఎలా ఓపెన్ చేస్తాము, ఆప్టిమైజ్ అనేది ఏ విధంగా చేస్తాము, సిటిఆర్ ఎలా ఇంప్రూవైజేషన్ జరుగుతుంది, యూట్యూబ్ SEO ఎలా చేస్తాము, వీ విల్ లెర్న్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ దాట్ సెషన్. దీస్ ఆర్ ఆల్ ద క్విక్ సెషన్స్. ఎవరైతే జాబ్ మార్కెట్కి ప్రిపేర్ అవుతున్నారో దీస్ సెషన్స్ విల్ మోర్ హెల్ప్ఫుల్ టు దెమ్. Do the best practice with the digital BVR alpha community and all the best.